ఏదైనా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇక నాగేంద్ర గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, సో ఇందాక విన్నారు బీసీలకు సంబంధించి బీసీల అభిప్రాయం ఏంటో కూడా ఇందాక రవీందర్ రెడ్డి గారి మాటల్లో వినడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అటు మీ హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగింది, మీరేం చేశారు, ఇప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, చేసే వాళ్ళని చేయనివ్వకుండా ఇంకా ఏదైతే కాళ్ళ మధ్య కట్టలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వాదన అయితే కనిపిస్తుంది. ఏంటి, ఏమంటారు? ఎందుకు ఈ రకంగా కేటీఆర్ కూడా దీని మీద స్పందిస్తూ వస్తున్నారు? ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, చట్టంలో అమలు చేయకపోయినా తీసుకురాకపోయినా ఆర్డినెన్స్ అని ఏదో వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళు పడుతున్నారు. ఎందుకు ఈ రకంగా బీఆర్ఎస్ విమర్శిస్తుంది? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు అందరికి నమస్కారం మేడం. అయితే రవీందర్ రెడ్డి గారు ప్రస్తావించిన మొత్తం సంభాషణ కూడా చూస్తే ఏదైతే 50% మీద రాజ్యాంగంలో పొందుపరిచిన జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి చేయాలి అనేది ఏదైతే ప్రస్తావించడం జరిగిందో అది పొందుపరచడం లేదు నేను చట్టం గురించి ఉందా అని నా ప్రశ్న మేడం. అమ్మా రవీందర్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది తెచ్చినప్పుడు దాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడ్డదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు ఏ విధమైన విధానము 50% ఏ విధంగా అప్పుడు కూడా ఉన్నది, ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్, మరి ఏ విధంగా చేసిండ్రు, దానికి ఏం జరిగింది అనేది ఒకటి. రెండోది, ఈరోజు బీజేపీ పార్టీ అంటున్నది మతపరమైన రిజర్వేషన్స్ కావు అంటున్నారు. మరి స్వయాన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లోపలనే అక్కడ మతపరమైన రిజర్వేషన్స్ జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు నేను ఒక్కటేమంటున్నా అంటే, మీరు ప్రస్తావిస్తున్నారు మేడం ఏమని, మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సహా ప్రభుత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు, మళ్ళా దాంట్లో ఇంకా మిగిలిపోయినారంటే మళ్ళా చేసిండ్రు, తర్వాత చట్టం చేసేసి కేంద్రం పంపించారు. అది అక్కడ దాని మీద ఏమి కూడా డిసిషన్ రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారి దగ్గరకు పంపించారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మేం చెప్తున్నది అంటే ఈ బీసీలను మీద కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది మా ప్రధానమైన ఆరోపణ. సాధ్యం కాని దాన్ని ప్రయత్నం చేసినట్లు, మీరు చెప్పినట్లు ప్రయత్నం చేసినట్లు వాళ్ళకు జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, మేము మస్తు ప్రయత్నం చేసినాం, అనేకమైన ప్రయత్నం చేసినాం, కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మీరు అంటున్నారు బానే ఉంది సరే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా దాని గురించి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. అంతకంటే ముందు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ప్రయత్నం చేసిందా బీసీలకు సంబంధించి? అమ్మ నేను చెప్తున్నది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న దాంట్లో వాళ్ళు ఎన్నికల లోపల 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తే అని అన్నారు. అది అంటే సరే, వాళ్ళు అనడం పక్కన, అంటే బీజేపీ కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పేసి అన్నారు, కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అన్నారు, కరెక్టే. అంటే వాళ్ళు బీసీలకు సంబంధించి అంతో కొంత మేము ఆలోచిస్తున్నాం, మేము ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? లేలే, అంతో కొంత చేస్తున్నామంటే సరిపోదమ్మా. అంతో కొంత చేసి నువ్వు బలిస్తామంటే సరిపోదు, పూర్తి చేయాలి. నువ్వు ఎన్నికల్లో మాట ఇచ్చింది, మాట నెరవేర్చాలి. ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో తూచా తప్పకుండా చేయాలి. అదే మేము పట్టుబడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ గాని ఎలా బీసీ సమాజం గాని మేమెంతో మాకంతా ఈమని పట్టుబడతా ఉన్నారు. 42% నువ్వు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినాక నాన్చుడు ధోరణి ఎందుకు అవలంబిస్తున్నావు అని చెప్పి మేము తెలుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఇవాళ పుట్టుకొచ్చిన పార్టీ కాదు, గతంలో చాలా రోజులు పరిపాలన చేసింది, కేంద్ర రాష్ట్రాలను కూడా పరిపాలన చేసింది. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కాడికెళ్ళి కూడా ఈ రిజర్వేషన్స్ ను వ్యతిరేకించిన మాట వాస్తవం. మండల్ కమిషన్ అన్నారు, మండల్ కమిషన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసిన మాట వాస్తవం. కానీ ఈ రోజు నేను ఏమంటున్నా అంటే, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో
కామారెడ్డి డిక్లరేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి అని మేము అంటున్నాం. ఓకే, అంటే నాగేంద్ర గౌడ్ గారు బహుశా మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకున్నట్టున్నారు. మేము కార్యరూపం దాల్సాం, మేము తప్పు చెప్పినామని చెప్పమానండి. నాగేంద్ర గౌడ్ గారు మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకోలేదు. నేను ఏమన్నానంటే కూడా మీరు ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే ఫైట్ చేస్తున్నారు, ఇదంతా చేయాలి ఖచ్చితంగా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది చేయాల్సిందే, చేసి తీరాల్సిందని మీరు అడుగుతున్నారు. బానే ఉంది, మీ జాగృతి నాయకురాలు కూడా అటు ఆర్డినెన్స్ వస్తే సంబరాలు చేస్తారు, బీసీలకు సంబంధించి మేము డిమాండ్లు చేస్తాం, ధర్నాలు చేస్తామని ఇప్పుడు బయటకు వస్తున్నారు. మరి గత 10 ఏళ్లలో మీరు బీసీల కోసం ఏం చేశారన్న ప్రశ్న నేను అడిగినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పట్లా, దాటేస్తున్నారు. నేనేమంటున్నా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే 10 సంవత్సరాల్లో బీసీల కొరకు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ఒక డిబేటు. అదే తిరిగా 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్రాలను రెండింటిని కూడా పరిపాలన చేసింది కదా, వాళ్ళ పీరియడ్ లో వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒక డిబేట్ పెట్టండి అమ్మా. మీరు పెడితే దాని మీద చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే మళ్ళీ ఈ ఉన్న 42% టైం అంతా దానికే 10 years లో మేము చేసిందే చెప్పాలి. నేను ఒక్కటేమంటున్నా అంటే ఇది పార్లమెంట్ లో జరగాల్సిన అంశము, కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సిన అంశము. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినా, జీవోలు ఇచ్చినా, ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెప్పియాలి, ఒప్పియాలి. మళ్ళీ వస్తాను, జరగాల్సిన అంశం ఇది. ఆ రోజు మండల్ కమిషన్ కొరకు ప్రభుత్వాన్ని త్యాగం చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆ రోజు విపి సింగ్ గారు దీపోయన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉన్న ఈ 2 పార్టీలే కదా ఆ రోజు కూడా ఆట ఆడింది. అందుకని నేను ఏమంటున్నా అంటే సాధ్యం కాకుంటే సాధ్యం కాదని చెప్పండి, బేషరతుగా క్షమాపణ కోరండి. అందుకే మేము ఇప్పుడు ఒకవైపు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్తున్నారు. హైకోర్టు ఎన్నికలు పెట్టమంటున్నది. ప్రజలందరితో కూడా ఒక ఫోర్స్ వస్తా ఉన్నది. లోకల్ బాడీస్ లో ఎన్నికలు పెట్టాలి. లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టినప్పుడు గ్రామ పరిపాలన నిర్వీర్యం అయిపోతున్నది అక్కడ. అదే కదా ఇప్పుడు అదే కదా డిమాండ్. ఇప్పుడు పెట్టాలి కరెక్టే, కానీ పెట్టకంటే ముందు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళాలనేదే కదా డిబేట్ మనం చేసేది. ఒక నిమిషం ఆగండి. మల్లాటి వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ వస్తాను. నాగేంద్ర గౌడ్ గారు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ మాట్లాడతారు. సాధ్యమవుతుందా? బీసీ చేస్తావా? కేంద్ర ప్రభుత్వం ఏం డిసిషన్ చేసుకుంటది? మతం పేరు మీద అడ్డు పెట్టి బీసీలను నట్టేట ముంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే సాధ్యమైతుందా అన్న ప్రశ్న చేస్తే సాధ్యం కావడానికి వాళ్ళంతా కొంత కష్టపడుతున్నారు. కష్టపడుతున్న వాళ్ళకి మీరు చేతనిస్తారా లేదంటే విమర్శిస్తారా అనేదే కదా. సరే మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంది, బీసీలకు సంబంధించి కూడా మేము అటు బీజేపీ నుంచే ఉంది. ఎందుకంటే అటు రాజకీయంగా బీసీలను నిలబెట్టడం కానివ్వండి, ఆఖరికి ప్రధానితో సహా అందరూ కూడా బీసీలే, మాకు బీసీ పైన చిత్తశుద్ధి ఉంది. ఇన్ కేసు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు ఒకవేళ విన్ అయితే బీసీనే సీఎం చేస్తామంటూ కూడా బీజేపీ పార్టీ ప్రకటించింది. అండ్ ఆర్డినెన్స్ విషయంలో కూడా అందరూ కలిసి అటు బీజేపీ కూడా ఆమోదిస్తేనే ఆర్డినెన్స్ సంబంధించి ముందుకెళ్ళింది. అందరు ఆమోదంతో 42% రిజర్వేషన్ కి ఓకే చెప్పుకున్నారు. కానీ మీ బీజేపీ చీఫ్ కి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఫ్రెష్ గా ఆయన రియాక్ట్ అవుతున్నారు. అసలు 9th షెడ్యూల్లో పొందుపరచడమే ఇంపాసిబుల్. అసలు న్యాయ నిపుణులతో చర్చించారా? రేవంత్ కి అవగాహన ఉందా? అసలు ఏం చేస్తున్నారు? అది ఇంపాసిబుల్ అని అంటున్నారు. ఏంటి ఏమనుకోవచ్చు? మీరేమో అక్కడ అందరు కలిసి ఆమోదిస్తారు, మళ్ళీ ఇంపాసిబుల్ అని అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయి, న్యాయం చేయట్లేదని బీసీలకు కూడా అభిప్రాయం ఒకటి వచ్చేసింది. ఏమంటారు? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలని మరొకసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఏ రాష్ట్రాల్లో బీసీ డిక్లరేషన్ తీసుకురాని కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఎందుకు అంటే దాంట్లో కుట్ర కోణం ఉంది. బీసీ ఓటు బ్యాంక్ కావాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ కావాలి, ఎంతసేపు ఉన్నా కూడా గెలవాలన్న ఆలోచనతోటి తీసుకొచ్చిన డిక్లరేషన్ తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సరే, మీరు ఇప్పుడు చూసిన తర్వాత బీసీ కులగణన చేశారు, బీసీ కమిషన్ ద్వారా చేశారు, తర్వాత బీసీ కుల పెద్దలు కానీ తర్వాత కోర్టులు కానీ మొట్టికాయలు వేసేంత వరకు వాళ్ళకి బీసీ డెడికేషన్ కమిషన్ ద్వారా చేయాలనే ఒక చిత్తశుద్ధి లేదు. తర్వాత అన్ని తప్పులు తడక తీసుకొచ్చిన రిపోర్ట్లన్నీ కూడా మళ్ళా వ్యతిరేకిస్తే మళ్ళొకసారి సర్వే చేశారు.
తర్వాత దాన్ని బిల్లుని అసెంబ్లీలో పెట్టారు, దాన్ని రాష్ట్రపతి గారికి పంపించారు, అది అయిపోయింది. తర్వాత రెండవది ఇంకొకసారి ఏంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇటు గవర్నర్ గారు పంపిస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉంటది, ఇక్కడేమో గవర్నర్ గారి దగ్గర ఉంటది. ఇదంతా ఏంటంటే బీజేపీని బ్లేమ్ చేయడానికి, బీజేపీని మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వాళ్ళకి తెలుసు, క్లియర్ గా తెలుసు, సుప్రీంకోర్టు నిబంధన ఉంది, 50% సీలింగ్ ఉంది, 80% సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న సంగతి అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే బీసీలు కావాలి, బీసీలో ఓటు బ్యాంక్ కావాలి, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలి. 18 నెలల నుంచి గుర్తురాంది ఈ 2-3 నెలల నుంచి ముందర పెట్టుకొని దీన్ని ఏది గవర్నర్ గారు పంపించడం, రాష్ట్రపతి గారు పంపించడం, దీనికి భారతీయ జనతా పార్టీ మీద ఇది బురదజాలు చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. అంటే మీరు అంటున్నారు కదా 50% సీలింగ్ ఉంది, అది వాళ్ళకి తెలీదా అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు. సరే, మరి ఏదైతే ఆర్డినెన్స్ కోసం అన్ని పార్టీలు ఆమోదిస్తున్నప్పుడు, మరి అప్పుడు ఆమోదించినప్పుడు అందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలీదా దీని గురించి 50% సీలింగ్ ఉంది ఆమోదిస్తున్నప్పుడు? బీసీ బిల్లు ఏదైతే తీసుకొచ్చారో, రెండవది ఏంటంటే దీంట్లో ఇంకొక కుట్రకోణం కూడా కనపడతా ఉంది. 56% ఉన్న బీసీలు 42% చూపించుకుంటూ ఆ 56%లో ముస్లింలను కూడా బీసీలుగా చేర్చడం అనేది డెఫినెట్ గా కుట్రకోణం కాదా? దుర్మార్గమైన పని కాదా? మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీకి తెలియదా? 58-66 సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని తెలియదా? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని తెలియదా? అందుకనే దాంట్లో ముస్లింలని దాంట్లో తీసేసి పంపిస్తే డెఫినెట్ గా దానికి ఒక చట్ట సవరణ వచ్చే అవకాశాలు ఉంటాయి, బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. దాంట్లోనే రామచంద్రరావు గారు మరి అదే దాని గురించే ఎట్టి పరిస్థితుల్లో ఇది 9th షెడ్యూల్ లో చేర్చే అవకాశాలు లేవు అని చెప్తా ఉన్నారు. అంటే ఇందాక ఒకటి వెంకటరెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు అదే స్థాయిలో వస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు అప్పుడు రియాక్ట్ అయినప్పుడు కూడా అటు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. ఎందుకో అసలు మీ బీజేపీ చీఫ్ కి అసలు చిన్న వర్గాలకు సంబంధించి కాస్త చిన్న చూపు ఉన్నట్టుంది, ఆయన కాస్త పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే కూడా ఎందుకు చట్టంలో లేనప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు రాజీనామాలు చేయండి, అప్పుడు ఎట్లా రాదో చూస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ ఒక కమెంట్ అయితే చేస్తారు. నేను పొన్నం ప్రభాకర్ కి స్ట్రైట్ గా నేనే ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు నిజంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మొట్టమొదటిగా మీ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉంటే దాంట్లో 8 మందికి కనీసం 6గురికి ఇవ్వమని చెప్పండి. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. వాళ్ళకి సాధ్యమైతే దమ్ము ధైర్యం ఉంటే చేయమని చెప్పండి. వాళ్ళు రాజీనామా చేయాలి. చెప్పాలంటే వాళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనప్పుడు బయట ఎట్లా అడుగుతారు నాకు అర్థం కాదు. మిగతా పార్టీలు ఎట్లా అడుగుతారు? వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? పోనీ ఆ మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు. ఆ పొన్నం ప్రభాకర్ ముందు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన బీసీ మంత్రిగా ఉన్నాడు, ఇంకొక 5 మంత్రులు ఆయన చేయించుకోవాలి, మంత్రులుగా బీసీలను చేయించుకోవాలి. డెఫినెట్ గా ఇది చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకే ఉంది. వాళ్ళ 2 పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు అనౌన్స్ చేయక ముందే ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటామని మేమే చెప్పాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆ రోజు మరి గెలవలేదు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి చేయలేదు. 2 పార్టీలు చేసే సత్తా లేదు. పోనీ రెండో పాయింట్ కూడా నేను ఇంకొక ప్రశ్న కూడా ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ఒకవేళ నిజంగానే చేయాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీని ముఖ్యమంత్రిగా చేయమని చెప్పండి. వాళ్ళకి సాధ్యం అవుతుందా? చేయగలుగురా? మిగతా పార్టీల మీద బురద జల్లడం చేస్తున్న ప్రయత్నాలు కాదు మాని ఇలాంటివన్నీ చేయకుండా మిగతా అన్ని కూడా అడగడం మొదలు పెడతా ఉన్నారు. రెండో పాయింట్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణన అనౌన్స్ చేశారు. పాపులేషన్ సెన్సస్ వస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలంగాణ కులగణన చేస్తాం. కులగణన వచ్చిన తర్వాత రిపోర్టును బట్టి ఎక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి డెఫినెట్ గా ఆ కాస్ట్ సెన్సస్ కూడా వస్తా ఉంది. అదే సైంటిఫిక్ రిపోర్ట్ తప్పితే వీళ్ళు చేసిన ఏదైతే తీసుకొచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో
అదే డెఫినెట్ గా కులం లోపభూయిష్టంగా ఉందని చెప్పి అందరూ కూడా ఆ రోజు కూడా చెప్పారు. దాంట్లో మళ్ళీ ముస్లింలు కూడా యాడ్ చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జనగణనతో పాటు కులగణన ఏదైతే ఉందో డెఫినెట్ గా దానికి సైంటిఫిక్ గా రిపోర్ట్ ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేస్తారు. అప్పుడు డెఫినెట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, 52%, 56%, 42%, అంతమందికి రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. తప్పితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాని బీసీలను మోసం చేయడం మాని ఎట్టి పరిస్థితుల్లో బీసీ, ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, వాళ్ళ ముందు ఒక ఛాలెంజింగ్ ఆప్షన్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే హైకోర్టు కూడా ముట్కాలేసింది, సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలి, ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు అడావిడిగా తీసుకొచ్చి ఏది డెవలప్మెంట్ గాని సంక్షేమ పథకాలు గాని ఏవి అమలు చేయకుండా ఇదే అంశం మీద రోజు పేపర్ల మీద పేపర్లు రాసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు 6 గ్యారెంటీలు కాదు మిగతా ఏది కూడా పట్టించుకునే పాపన పట్టలేదు. అందుకనే కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి దీనికి ముందులా తీసుకొచ్చి మరి టైం పాస్ చేస్తున్నారు. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా అంతే. టిఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలలో బీసీలకు చేసింది ఏం లేదు. తర్వాత ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది బీసీలకు చేసేది ఏం లేదు. మీరు ఒక విషయం చెప్తా మేడం, కేంద్ర ప్రభుత్వంలో బీసీ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. చేసుకున్న ఘనత భారతీయ జనతా పార్టీది, ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కొద్దిగా ఉంది, ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడలేదు, బీసీలని మంత్రులు చేయాలనే ఆలోచన కూడా కనీసం రాలేదు. అంటే బీసీలు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలుగా మోసం చేసిందో అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పితే ఇంకో మాట వాళ్ళ దగ్గర ఇంకా చేసేది ఏమి లేక ఇంకా చేతులు ఎత్తేసి రేపొద్దున మీరు ఒకటే చూడండి, వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీదనే వద్దు చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఇక వాళ్ళు చేయట్లేదు, మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోతామని చెప్పుకోవడమే తప్పితే ఇంకా వేరే మాటలు ఉండవు అని చెప్పి డెఫినెట్ గా ఇది బీసీలను మరొకసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వేరేది ఏమీ లేదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ మానవతరాయ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు వెళ్తున్నారు. మరోపక్క అటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు ప్రతి విమర్శలు అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిన్న ఏదైతే బీజేపీ చీఫ్ రామచంద్రరావు కమెంట్ ఏదైతే చేశారో